ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట ప్రభు సేవకునిగా మీ అందరికీ నా హృదయపూర్వక 2 వందనాలు. మీ అందరికి వందనాలు. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఆశీర్వాదంతో ఉండాలని ప్రభు సేవకుని మేము ఆశపడుతూ ఈరోజు ఒక శ్రేష్టమైన విలువైన సమయాన్ని ప్రభు అయిన క్రీస్తు మనందరూ కూడా ఇచ్చున్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథము నుంచి సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టను. ప్రియులారా, ఈరోజు ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయం చదవబడిన మాటలోనూ చాలా శ్రేష్టమైన మాట మనం చూస్తున్నాం. మనుషులు పైరూపాన్ని చూస్తే యెహోవా హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. మనిషి యొక్క ఎత్తును బట్టి, మనిషి యొక్క అందాన్ని బట్టి, మనిషి యొక్క హోదాను బట్టి, ఉద్యోగాలు బట్టి ఈరోజు ఎదుటి వారి లక్ష్య పెడుతుంటారేమో. ప్రభు కావాల్సింది అందము కాదు, ఎత్తు కాదు, ఆస్తి అంతస్తులు కాదు, ఉద్యోగాలు కాదు, హోదా కాదు. ఆయన కావలసింది ఒక శ్రేష్టమైన హృదయం. ఇక్కడ ఈ మాట మనం చదువుకున్నాం కాబట్టి ప్రభు అయిన దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడు. ఇక్కడ సమూయేలుని పిలిచి, నువ్వు ఇక తడవ చేయొద్దు, నేను ఒకరిని ఎన్నుకుంటున్నాను, నీవు అతని ఇల్లు అభిషేకించు అన్నారు. ఇక్కడ ఆ మాట చూస్తున్నట్లయితే సమూయేలు 16వ అధ్యాయంలో, అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా వద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించెదను. ఇంకా సౌలు గురించి నువ్వు ఎన్నాళ్ళు దుఃఖిస్తావు? నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు. యెషయా కుమారులో ఒక కుమారుని నువ్వు రాజుగా అభిషేకించు అని చెప్పినాను. మరి దేవుని యొక్క చెప్పిన మాట సమూయేలు ఆలకించి అతను వెళ్ళాడు, యెషయాను పిలిచాడు. అక్కడ వారందరూ కూడా చాలామంది సమూయేలు రాక చూసి భయపడ్డారు. మీరు మామూలుగానే వచ్చారా, లేకపోతే హింసించడానికి వచ్చారన్నప్పుడు, నేను మామూలుగానే వచ్చానని చెప్పాడు. సమూయేలు మాట విన్న అందరూ కూడా ఆనందపడ్డారు. యెషయాను కూడా పిలిచాడు. ఇదిగో అక్కడ వెళ్ళడం కానీ అక్కడిక యెషయా యొక్క పెద్ద కుమారుడు మనకు కనబడుతున్నాడు, ఎలీయాబు. ఎలీయాబు ఎలాంటి వాడంటే చాలా ఎత్తుగా ఉన్నాడు, అందముగా ఉన్నాడు. ఎలీయాబును చూసిన వెంటనే సమూయేలు అనుకున్నాడు, అంటే నేను అభిషేకించవలసిన వ్యక్తి ఎత్తనే అనుకున్నాడు. ఎందుకంటే అక్కడ సమూయేలు కూడా పొరపాటు పడ్డాడు. ఎలీయాబు ఎత్తును చూసి, ఎలీయాబు అందాన్ని చూసి ఇతడే రాజును నేను అభిషేకించాలనుకున్నాడు. కానీ దేవుడు చెప్పాడు, అలాంటి సందర్భం చెప్పాడే కదా, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారేమో, దేవుడైన యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టును అని చెప్పాడు. కాబట్టి పిల్లలకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలీయాబు ఎత్తును, అందాన్ని చూసి, రూపాన్ని చూసి ఇక్కడ సమూయేలు పొరపాటు పడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. ఇక్కడ చాలా సందర్భంలో వాక్యానుభవం, జ్ఞానం కలుగునా, ప్రార్థన చేస్తున్నా, లేకపోతే మంచి విశ్వాసులు ఉన్నా కొన్ని సందర్భంలో పొరపడతాం. ఎత్తును చూసో, అందాన్ని చూసో, ఆస్తును చూసో, పదవిని చూసో ఏం చేస్తాం? ఎదుటి వారికి మనం గౌరవిస్తుంటాం. కానీ దేవుడు కావలసినది కాదు, హృదయం, శ్రేష్టమైన హృదయం. ఈరోజు ఆ హృదయము గూర్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ.
మనుషులు పైరూపాన్ని చూస్తే దేవుడిని యెహోవా హృదయాన్ని చూస్తుంటాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు కావలసింది దేవునికి నీ హృదయం. ఆయనకి నీ జీవితం కావాలి. ఈరోజు నీ హృదయాన్ని దేవునికి ఇస్తే ఖచ్చితంగా దేవుడు ఉన్నతంగా తీర్చిదిద్దుతుంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక్కడ విలువైన మాటలు. మరలా సమూయేలు అడుగుతున్నాడు, ఇంకా ఎవరు ఉన్నారా? అలాగా దావీదుకున్న 7 యెషయా గారికున్న 7 కుమారులు కూడా చూస్తున్నారు. కానీ ఇతను కాదని దేవుడు చూపించాడు. ఇంకా నీకు ఎవరైనా బిడ్డ ఉన్నారన్నప్పుడు కడగట్టువాడున్నాడు, అతను గొర్రెల కాపరి. అయితే వెంటనే అతను పిలిపించు అని చెప్పినప్పుడు యెషయా ఏం చేస్తాడంటే దావీదుని పిలిపించాడు. దావీదు అంటే చిన్నవాడు, రూపశీరుడు, అందముగా ఉన్నాడు, గొర్రెల కాపరి. దేవుడు మాట్లాడు, రాజుకు అభిషేకించవలసింది ఎవరైనా కాదు, ఆ కడగొట్టువాడైన గొర్రెల కాపరైన దావీదుని. వెంటనే ఏం చేస్తారు ఇక్కడ సమూయేలు తన తైలం కొమ్ము తీసి దావీదుని ఏం చేశాడు? అభిషేకించాడు. జ్ఞాపకం చేసుకోండి, ఆయనకు కావలసిన హృదయం. అందుకే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, తన అన్నలు కూడా ఆశ్చర్యపోయారు, ఇక్కడ తన తండ్రి కూడా ఆశ్చర్యపోయాడు. పెద్ద కుమారుని, జ్యేష్ఠ కుమారుని, ఎత్తుగా ఉన్నవాడు, రెండో కుమారుడు, వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. కానీ దేవునికి నచ్చింది మాత్రము గొర్రెల కాపరి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, నీకున్న ఉద్యోగం ఎలాంటిదైనా చిన్నదైనా, నువ్వు పేదవాడువైనా పేదరాలు అయినా, నువ్వు చేసే పని ఏ పనైనా కానీ మొదటగా నీ హృదయాన్ని దేవునికి ఇస్తే ప్రతి పనిని కూడా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి పిల్లారా, ఈరోజు జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా మీ అందరి జీవితాలు ఈరోజు నెరవేరాలని ప్రభు సేవకులను ఆశపడతాను. ఫ్రెండ్స్, జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ఈ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. మనుషులు పైరూపాన్ని చూస్తున్నాడేమో, దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. ఒకసారి నీ హృదయం ఏమిటో ఆత్మపరిశీలన చేసుకుని ప్రభుకు అప్పగించండి. నీ హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తుంటాడు, దీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా ప్రభు అయిన క్రీస్తు మీ హృదయాన్ని శుద్ధి చేసి మీ యొక్క జీవితాన్ని ప్రభుకు అప్పగించండి, ఉన్నత కృపను పొందుకుంటారు. అటు ధన్యతా భాగ్యాన్ని ప్రభు అయిన క్రీస్తు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దైవ ఆశీర్వాదాలకు సిద్ధము కండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయం ఇటు రీతిగా మరొక్క మారు మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించే కృపను ధన్యతనిచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయం రీతిగా మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించే కృపను ధన్యతనిచ్చినందుకు వందనాలు. దయగల తండ్రి, ఈ యొక్క సమయాన్ని చూడడం అనేక మంది ఉన్నప్పటికీ అయా మీరు మమ్మల్ని ప్రేమించిన దానిని బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ రాత్రంతా కూడా ప్రతి వారి పడకల చుట్టూ మీ దూతలు కావలిగించారు తండ్రి. ఉదయకాలసిన రీతికి మరొక్క మారు మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించే కృపనిచ్చినందుకు వందనాలు. ఈరోజు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా ఆయా గొప్ప మాట సెలవిచ్చాం, శ్రేష్టమైన మాటను తెలివిచ్చాం ప్రభా. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారేమో, దేవుడిని యెహోవా మాత్రము హృదయాన్ని లక్ష్య పెట్టును అని సెలవిచ్చిన మాట ప్రకారంగా అయ్యా మనుషులు పై రూపాన్ని చూస్తున్నారేం తండ్రి, ఉద్యోగాలు చూస్తున్నారు తండ్రి, హోదాను చూస్తున్నాం తండ్రి, అందాన్ని చూస్తున్నాను తండ్రి, ఎత్తును చూస్తున్నాను తండ్రి ప్రభు. అది కాదు ప్రభువా, నీకు కావాల్సింది ఒక శ్రేష్టమైన హృదయం తండ్రి. అయ్యా మేము పై రూపాన్ని చూసి మోసపోకుండానట్లు ప్రభు, అయ్యా మీ హృదయాన్ని తెలుసుకొని ప్రభు జీవించే కృపను ప్రతి ఒక్కరికి కలగచ్చేమని ప్రార్థన చేస్తాం. ఆనాడు సమూయేలు ప్రభు ఎలియాబును చూశాడు. ఎలియాబు చాలా ఎత్తుగా ఉన్నాడు, రూపశీరుడని తెలిసి ఇతనే నేను రాజుగా అభిషేకించవలసిన వాడు అనుకున్నాడు ప్రభు. అలాగా యెషయాకున్న 7 కుమారులు కూడా చూశారు. కానీ 7 కుమారులు కూడా నీవు చూపించలేదు కానీ ప్రభు, కడగొట్టువాడైన గొర్రెల కాపరైన ప్రభు నువ్వు దావీదుని చూసావు తండ్రి. ప్రభు దావీదు నా హృదయానుసారుడని సెలవిచ్చిన రీతిగా అయ్యా మరి వెంటనే సమూయేలు మరి దానియేలును చూడడం కానీ ప్రభు, దావీదును చూడడం కానీ ప్రభు చాలా సంతోషించాడు ప్రభు. ప్రభు దేవుడు చెప్పాడు, మీరు మాట్లాడారు ప్రభు, ఇదిగో అభిషేకించవలసింది నీవు అతనిని అన్నప్పుడు సమూయేలు వెంటనే ప్రభు తైలబొడిని తీసుకుని ప్రభు దావీదును అభిషేకించాడు తండ్రి. అయ్యా ఎంత గొప్ప కృపనిచ్చావు తండ్రి. అయ్యా మరి మేము ఏ స్థితిలో ఉన్నా
ఎలాంటి పనులు చేస్తున్నా, ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నా, అయ్యా మొదటిగా అని కావాల్సింది ఇవేమి కాదు ప్రభా హృదయం, ప్రతి వారి హృదయం, మా హృదయాన్ని మీకు సమర్పణ చేయడానికి కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా ప్రతి బిడ్డలకు కూడా ప్రభా పై రూపాన్ని కాకుండా హృదయాన్ని చూసే, హృదయాన్ని బట్టి జీవించే, హృదయ ఆలోచన కలిగి జీవించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి మేలుకరంగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో ఈరోజు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా మీ బిడ్డల జీవితాలు నెరవేర్తించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. నూతనమైన కృప నింపమని ప్రార్థన చేస్తాం. మహిమ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తాం. అద్భుత కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, ఈ విలువైన సమయం రీతిగా మీ పాద సన్నిధికి వచ్చి అడుగుతున్నాం తండ్రి. ఈ రోజంతా కూడా ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈరోజు ఎవరైతే తలపెట్టే ప్రతి కార్యమును నూతనపరిచి అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. మహిమ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుత కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డని మీ చేతికి అప్పగించుకున్నాం తండ్రి. ప్రతి వారి హృదయాల్ని ప్రభు శుద్ధి చేయండి ప్రభు, అభిషేకించండి. ఎవరైతే ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి, కష్టముల నుంచి విడుదలిచ్చి ప్రభు ఆత్మీయ అనుబంధాన్ని పొందుకొని కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజంతా కూడా దీవించండి. నిశ్చలన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి మేలుకరంగా అందించమని, నేను దాసులుగా చేస్తున్న ప్రార్థన అంగీకరించి ప్రార్థనకు ప్రతిఫలం అందించమని మహిమని ఘనతని కారిపిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, ఆశీర్వాదం, సన్నిధి, సహవాసం అన్ని వేళలు మీకు, మీ కుటుంబానికి తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. నేను మిమ్మలను, మీ కుటుంబాలని బహుగా దీవించును గాక. ఆమేన్. అలాగే మీకైనా ప్రార్థన వస్తుంటే స్క్రీన్ మీద మన నెంబర్ కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ నెంబర్ కాల్ చేసి మీ ప్రార్థన సహాయం అడవలసిందిగా మీ అందరికీ తెలియపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.